రేవంత్ రెడ్డి ఎక్కడ ఏ విషయాన్ని వదలడు. ఇంకా బరాజులు ఇప్పుడు కాళేశ్వరం బరాజుల మీద ఛాలెంజ్లు, కౌంటర్ ఛాలెంజ్లు కొనసాగుతూ ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావు, ఎందుకంటే హరీష్ రావు ఏమో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణం జరగడం, ఆర్థిక శాఖ, ఇరిగేషన్ శాఖలు చూసినప్పుడు, కేటీఆర్ ఏమో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం, కేసీఆర్ స్వయంగా ఇది నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి ఆయన ప్రెస్టీజియస్గా తీసుకుని ఆ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే కాళేశ్వరం. ఎందుకంటే ఎత్తిపోతలు ప్రపంచంలోనే దేశంలోనూ ఇది ఎంత పైకి తీసుకెళ్లి నీళ్ళని ఇచ్చేటటువంటిది, గోదావరి జలాలని ఇచ్చేటటువంటి ప్రాజెక్టు ఎక్కడా లేదు. అందువల్లనే చాలా లక్ష కోట్ల పైచులకు వచ్చవడం ఇదంతా చాలా ప్రెస్టీజియస్. అంటే చాలా పెద్ద ఎత్తున మొత్తంలో, అందులోనే అతి తక్కువ కాల వ్యవధిలోనే 3-4 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టు అంటే ఓపెనింగ్ అవ్వడం అనేది ఒక చరిత్ర, హిస్టరీ. అంతే ఎవరైనా ఒప్పుకోవాలి. పోలవరం చూసాము, పోలవరం 2014 నుంచి ఇప్పటిదాకా పోలవరానికి నిజానికి కాళేశ్వరంతో పోలిస్తే కనుక పోలవరం ఏమీ కాదు. ఎందుకంటే గ్రావిటీ మీద నీళ్ళు వెళ్ళేటటువంటి ప్రాజెక్టు అడ్డుకట్ట కట్టేసి వాటర్ ఇచ్చేసి, ఇది మాత్రం బరాజులు కట్టాలి, పైకి తీసుకెళ్ళాలి, అంటే ఎత్తిపోతలు, లిఫ్ట్ ఇరిగేషన్ టైప్, ఇదంతా చాలా పెద్ద స్కీమ్. అయినా కూడా ఇది 3-4 ఏళ్లలో చేశారంటేనే ఆ ప్రభుత్వం ఎంత వేగవంతంగా చర్యలు తీసుకుంది అనేది మనకు అర్థమవుతుంది. దానికి తర్వాత 3-4 పిల్లర్లు పొంగడం, మేడిగడ్డ చెక్కడం, దీంతో టెక్నికల్గా ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని రంగంలో దింపడం, లోపాలు ఉన్నాయని గుర్తించడం, నీళ్ళ పూర్తి స్థాయిలో నిల్వ చేస్తే కనుక ప్రమాదం వాటిల్లుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తించడము. మొత్తం మీద ప్రాజెక్ట్ అయితే దాని భవిష్యత్తు ఏంటి అనేది ఒక రకంగా చెప్పాలంటే మరమ్మతులు చేయాలా, మరమ్మతులు చేస్తే ఏ స్థాయిలో చేయాలి, అనేక సంశయాలు ఉన్నాయి. దీన్ని పొలిటికల్ అంశంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయడంతో బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగి కావాలని దీనిని నీళ్లు ఆపేస్తున్నారు అంటూ కౌంటర్ ఛాలెంజెస్ చేయడము. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు దీన్ని మీరు రిపేర్లు చేసి ఇచ్చేయండి అంటున్నారు. రిపేర్లకు సంబంధించి అసలు ఏం జరిగింది, అసలు మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడింది. దీని మీద మేమేం కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వమే నిర్ధారించింది. ఈ పరిస్థితుల్లో మీరు వారం రోజులు ఇవ్వండి, వారం రోజులు ఇస్తే నీళ్లు పారించి చూపిస్తామంటూ కేటీఆర్ ఈ మధ్యకాలంలో ఛాలెంజ్ చేశారు. వారం రోజులు కాదు, 3 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు నిజానికి వీళ్ళకి టైం లేదు, 2.5 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు కూడా ఈ కాళేశ్వరం బ్యారేజ్ని సెట్ చేయడానికి కేసీఆర్కే అవకాశం ఇస్తాం. కానీ కేసీఆర్ అసెంబ్లీకి కొన్ని షరతులు ఇస్తాము, అంతేకాకుండా మిగిలిన కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రద్దు చేసి కేసీఆర్ని హెడ్ ఆఫ్ ది కాంట్రాక్టర్ కింద గుర్తించి మీకు అప్పచెప్పేస్తాము, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఇది ఏం జరిగింది కాళేశ్వరంలో, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనే దాన్ని, తాము ఏ దశలో నిర్ణయాలు తీసుకున్నాము అనేటటువంటి విషయాల్ని కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వచ్చి కన్విన్స్ చేస్తే, అంటే ఇది జరిగింది, ఇది వాస్తవం, ఇలా ఇవ్వచ్చు అని ఆయన కన్విన్స్ చేస్తే, నేను దీన్ని చేయిస్తాను, ఇలాగా మేము చేస్తే కనుక కరెక్ట్గానే వాటర్ వెళ్తుంది, రైతులకు ఉపయోగపడుతుంది అని తను నిర్మించినటువంటి తన బ్రెయిన్ చైల్డ్ అని చెప్పుకున్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు, భవిష్యత్తు, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రిపేర్లకు సంబంధించిన విషయాన్ని సమగ్రంగా కేసీఆర్, ఎందుకంటే కేసీఆరే ఈ డిజైన్ అంతా తానే తయారు చేసింది చెప్తాడు కాబట్టి ఆయన చెప్పి అసెంబ్లీలో చెప్పి కన్విన్సింగ్గా ఉంటే మేము అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్కి ఇస్తాం, వారం రోజులు కాదు 3 ఏళ్ళు ఇస్తాము, మీరు సెట్ చేసి ప్రజలకి ఉపయోగపడేలా చేయండి అంటూ ఒక బిగ్ ఛాలెంజ్ని రేవంత్ రెడ్డి విసిరాడు. వారం రోజులు బరాజ్ని కేసీఆర్కి అప్పగించాలని కేటీఆర్ సవాల్కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తే కనుక కాంట్రాక్టర్లు తొలగించి ఆయనకే ఇస్తాము, కప్పిపుచ్చుకోవడానికి ఇది అంటే అప్పుడు జరిగినటువంటి లోపాలను కప్పిపుచ్చుకోవడానికి హరీష్ రావు, కేటీఆర్ ప్రజల్లోకి వచ్చి చెప్తున్నారు అంటూ ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో రేవంత్ రెడ్డి కాళేశ్వరము దానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా 100% ప్రాజెక్టుని ఇస్తాము, ఏం చేస్తాడో చేయని, నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ఇతర కాంట్రాక్టర్లను తొలగించి ఈయన్నే హెడ్ ఆఫ్ ది కాంట్రాక్టర్ అంటే కేసీఆర్ని అప్పగిద్దాం, తనకు కావాల్సిన వాళ్ళు అందరినీ పెట్టుకుని, అంటే ఇదేమి మీకు ప్రభుత్వం పలానా వాళ్ళు పెట్టండి, వీళ్ళని పెట్టండి అని ఎవరిని పెట్టుకుంటారో కాంట్రాక్టర్ని మీ ఇష్టం, ఎలా పునరుద్ధరిస్తాడో, ఈ కాళేశ్వరం అనేది పునరుద్ధరించలేని స్థాయిలో ఉంది, ఎలా పునరుద్ధరిస్తాడో చేయనివ్వండి అంటూ కేసీఆర్కి సవాల్ విసిరారు. ఈ వేదిక మీదే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా అవన్నీ కూర్చోబెట్టి మరీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడంటే ఈ ఇష్యూని, కాళేశ్వరం ఇష్యూని రైతుల్లోకి బీఆర్ఎస్ తీసుకెళ్తుంది కాబట్టి మనం కూడా అంతే ఫోకస్డ్గా కౌంటర్ ఇవ్వాలి అంటూ ఈ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని కూర్చోబెట్టి మరీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
సబ్జెక్ట్ని అంటే ఎలా అసెంబ్లీలో మరి కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు వచ్చేటటువంటి డౌట్స్ని లేదంటే దాన్ని క్లారిఫికేషన్ ఎలాగ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంటే ఇంజనీర్లు కానీ తర్వాత అడ్వకేట్ జనరల్ లీగల్గా ఉండేటటువంటి అడ్వకేట్ జనరల్ కానీ తీసుకొచ్చి స్పీకర్ అనుమతి తీసుకుని సభ్యులు మాత్రమే అసెంబ్లీలో మాట్లాడాలి. కొన్ని సబ్జెక్టు విషయాలు వచ్చినప్పుడు ఇతరులు పర్మిషన్ తీసుకుని అంటే స్పీకర్ పర్మిషన్ తీసుకుని ఇతరులను కూడా ఆ విషయాలు వివరించేందుకు అవకాశం కల్పించవచ్చు. అలాగా మాట్లాడించిన తర్వాత ప్రతిపక్ష నేత చేసేటటువంటి వాదన సమగ్రంగా సమర్థంగా ఉంటే కనుక ఈ కాళేశ్వరం పునరుద్ధరణకి ఆయనే హెడ్, ఆయన చేసి అప్పగిద్దాం, బరాజులు అప్పగిద్దాం అని చెప్పేసేసి ఇక అసలు ఎందుకు కాళేశ్వరాన్ని మూలన పెడుతున్నారు అనే దానికి కూడా రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అసలు కాళేశ్వరంలో ఏం చోటు చేసుకుంది అని చెప్పేసి కేటీఆర్ అయితే వారం రోజులు అప్పగిస్తే నీళ్లను ఎత్తిపోసి చూపిస్తామని చేశారు కదా. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే ఈ ప్రాజెక్టు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుగా మొదలైంది. 11,670 కోట్లు ఖర్చు చేశాక కేసీఆర్ మొత్తం స్కీమ్ని మార్చేసేసి మేడిగడ్డ వద్ద బరాజు నిర్మాణం, వేములపల్లి వద్ద నిర్మాణం చేస్తే పర్వాలేదని చెప్పి 2015లో లిఫ్ట్లు ఇవన్నీ పెట్టి మొత్తం మీద 1,47,000 కోట్లకు 81,000 కోట్లకు 38,000 కోట్ల ప్రాజెక్టుని 81,000 కోట్లకు పెంచి తర్వాత ఏమో కాగ్ అంచనా ప్రకారం 1,47,000 కోట్లు పెరుగుతుందని ఆ డిజైనింగు, ప్లానింగు, నిర్మాణం అన్నీ కూడా మొత్తం మార్చేశారు. 2-3 ఏళ్ళలో 1,000 కోట్ల కోసం ఇది అభివృద్ధి కోసం ఈ అసలు ప్రాజెక్ట్ని మళ్ళీ రీడిజైన్ చేయడము, ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్యవహారాలన్నీ మార్చేయడంలో డబ్బుల కోసమే చేశారు. ఇంత కాంట్రాక్టర్లు కమిషన్లు ఎత్తారు కాబట్టి. సో ఓవరాల్గా ఇప్పుడు నిర్మాణం జరిగినటువంటి ప్రాంతం మాత్రం సరైనది కాదు, ఆ ప్రాంతంలో నిర్మిస్తే కనుక ఆ ప్రాజెక్టు కుదరదు అంటూ సరార్థన్ కాటన్ టైంలోనంటే అబద్ధాపు 150 ఏళ్ల క్రితమే సర్వే చేసి ఇచ్చారు. అయినా అప్పుడు వాళ్ళు పూర్తి చేసేశారు. భూ పరీక్షలు చేయలేదు, ల్యాండ్ ఎలా ఉంటుంది స్ట్రాంగ్గా కాదా ఏం చేయలేదు. ఇసుక ప్రాంతంలో బరాజులు కట్టారు. ఇసుకలు అంటే కూలిపోతాయని కట్టిన వెంటనే ఓకే కట్టిన వెంటనే 100% స్టోరేజ్. నిజానికి దాని లెవెల్స్ చూసుకుంటూ అది నిలదొక్కుంటుందా లేదా నెమ్మదిగా దాన్ని పెంచుకుంటూ వెళ్తారు. కానీ ప్రజలకి అంతా ఎన్నికలు కావచ్చు లేదంటే ఇతరత్ర చూపించాలనే ఉద్దేశంతో ట్యాంక్ రిజర్వాయర్స్ని 100% చేసేసారు. అది చేసుకోవడంతో మేడిగడ్డ కుంగిపోయిన దాన్ని వీళ్ళు దీనిని ఇప్పుడు మళ్ళీ మీరు వదలట్లేదు అంటున్నారు. నిజానికి ఈ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ లేదంటే కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ చేస్తున్నటువంటి వాదన ఒకటే, 3-4 పిల్లర్లు కుంగితే అసలు బరాజ్నే పక్కన పెడతామా అనేది. దీనికి ఒక పోలిక తీసుకొస్తూ రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మక స్ట్రాటజిస్ట్ కాబట్టి 3-4 పిల్లర్లు కుంగితే మొత్తం ఆ పిల్లర్లన్నీ పోతాయా, మొత్తం మీరు ఎందుకు నిల్వ చేయట్లేదు అంటున్నారు. కాబట్టి వెన్నుపూసలో మనిషి వెన్నుపూసలో 3-4 మేడిగడ్డ ఓకే, వెన్నుపూసలో 4 పూసలు దెబ్బతింటే మనిషి తిరుగుతాడా, మంచానికి పరిమితం అయిపోతాడు. అలాగే ఇది కూడా మేడిగడ్డలో 3-4 పిల్లర్లు దెబ్బతిన్నాయంటే అది వదిలితే కనుక మొత్తం భద్రాచలం వరకు కొట్టుకుపోతుంది. నీళ్లతోటి వదిలితే కనుక ఒక 3-4 వీక్నెస్ పాయింట్ ఉంటే నెమ్మదిగా దాంట్లో నుంచి పక్కకు వెళ్తుంది. మొత్తం కూడా భద్రాచలం వరకు ఊళ్ళన్నీ కొట్టుకుపోతాయి. మనిషి వెన్నుపూసలు దెబ్బతింటే 4 పూసలు ఎలాగో ఇది కూడా 3-4 పిల్లర్ల ప్రభావం కూడా ఈ మొత్తం ప్రాజెక్టు మీద పడుతుంది అంటూ తర్వాత వాళ్ళ మీద కాంగ్రెస్ మీద వచ్చిన ఆరోపణలు కూడా వివరణ ఇచ్చారు. భూమిలోంచి ఇది వచ్చినటువంటి బలహీనత వల్ల ఇది పిల్లర్లు కుంగిపోయాయి, దానికి బాంబులు పెట్టారని ఇతరత్ర అనేక రకాలైనటువంటి రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. బాంబులు పైన పెడతారు తప్ప భూమిలోంచి ఈ పిల్లర్లు కుంగడానికి బాంబులకి సంబంధం ఏంటని, తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి డబ్బులతోటి ఫామ్ హౌస్లు ఇవన్నీ కూడా కొనుక్కున్నారని చాలా సీరియస్ ఆరోపణలు చేశారు. దాంట్లో ఎవరికి ఎంత ఏంటి అవన్నీ ఈ 3 నాయకుల మీద అంటే ఆ కవితతో సహా వీళ్ళ మీద చాలా ఆరోపణలు చేశారు. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు ఇవన్నీ పొలిటికల్ ఆరోపణలు చాలా సీరియస్గానే చేశారు. ఏమైనప్పటికీ ఇది రాజకీయంగా దీని యొక్క పొలిటికల్ మైలేజ్ కోసం పైచేయి సాధించడానికి చేసినటువంటి ఆరోపణలు. కేసీఆర్ ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తాడా లేదా అనేది చెప్పలేం. ఆయన చాలా వరకు స్వీకరించే అవకాశం లేదు. కేటీఆర్, హరీష్ రావు దీని మీద ఏం సమాధానం చెప్తారనేదే మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇదే సందర్భంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రాణహిత చేవేళ్ళని మాత్రం మేము నిర్మాణం చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని వదిలేదే లేదు, పునరుద్ధరిస్తాము సుజల స్రవంతి ప్రాజెక్టుని అంటూ
ఆయన ఒక ప్రకటన చేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సో ఇది మొత్తం మీద చూస్తే కనుక రాజకీయంగా దీనికి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేటటువంటి దాని యొక్క పర్యవసానాలు ఇంకా ముందుకు కొనసాగేటటువంటి సూచనలు మనకి కనిపిస్తూ ఉన్నాయి.